హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మరి వీడియో డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మీకు క్లియర్గా అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ టెస్ట్తో పాటు క్విక్ క్లాసెస్, అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో నిన్ననే బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్, ఎవరైనా సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఎంవిఆర్ నంద్యాల 8341949272. ఆల్రెడీ నిన్న క్లాసెస్ ఇచ్చాము ఫ్రెండ్స్. నిన్న డే 1 షెడ్యూల్, ఇది డే 1 షెడ్యూల్. నిన్న క్లాసెస్ ఇచ్చాము. నిన్న ఇచ్చినటువంటి క్లాసెస్ బేస్ చేసుకొని ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని 1200 రూపీస్ మాత్రమే. ఎగ్జామ్స్ కూడా మీకు ఇక్కడ ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే, ఏ లెసన్ కా లెసనే ఉంటాయి. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకంటే ఒక పాస్ కోడ్ ఇస్తాం. లింక్ పైన క్లిక్ చేస్తే మీరు మెయిన్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారో, ఐ మీన్ టెట్ డిఎస్సి మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసింటారు కదా, ఆ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. సో మీరు మొత్తం రాసిన తర్వాత అన్ని ఆన్సర్స్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, తప్పు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మొత్తం మీ ప్రోగ్రెస్ మొత్తం అక్కడే డిస్ప్లే అవుతుందన్నమాట. తప్పులు చేసినప్పుడు సెర్చ్ చేసుకోవడము, ఏవైనా తెలిసి మిస్టేక్స్ చేసినప్పుడు జాగ్రత్త పడడము, ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ప్రాసెస్ ఉంటుంది. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో కేవలం 1200 రూపీస్ మాత్రమే. ఆలస్యం చేయకుండా నా నెంబర్కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, ఫస్ట్ టీవీలో స్క్రోలింగ్తో పాటు ఫస్ట్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ గురించి మీకు ఒక్కసారి ఒక అవగాహన కోసం మాత్రమే ఫ్రెండ్స్. మరి డిఎస్సికి గ్రూప్ టీకి సంబంధం ఏంటని కూడా మీరు అడగచ్చు. సంబంధం ఉంది, నేను క్లియర్గా చెప్తా, ఒక్కసారి వినండి. చిన్న మోటివేషన్ లాగా అనమాట. గ్రూప్ 2 విజేతల్లో సగం మంది ప్రభుత్వ ఉద్యోగులే. మీరు ఈ కొటేషన్ బట్టి మీకు ఏమర్థమైందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ కొటేషన్ బేస్ చేసుకొని, ఐ మీన్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆ టైటిల్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఏమర్థమైంది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే. మొత్తము 891 నోటిఫికేషన్ అనుకుంటా. ఎన్ని పోస్టులు ఇచ్చానా, 891 మొత్తం పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఓవరాల్గా 470 మంది ఆల్రెడీ జాబులు చేసేవారు, అంటే గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళే 470 మంది సెలెక్ట్ అయ్యారు అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఓవరాల్గా సగం మంది, అప్రాక్సిమేట్గా సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకి గ్రూప్ 2 జాబ్ రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ లేడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, ఓకేనా, ఉమెన్స్ అనుకోండి, ఇంట్లో పని చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, ప్రిపరేషన్ వైపు వెళ్ళాలి. ఇన్ కేస్ జెంట్స్ పరంగానే అనుకోండి, జాబ్స్ చేసుకోవాలి, ఏవైనా వర్కులు ఉంటే వర్కులు చూసుకోవాలి, ప్రిపరేషన్ వైపు వెళ్ళాలి. అది జాబ్స్ చేసే వాళ్ళ పరంగా. ఇప్పుడు ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఏంటి, సో మీ దృష్టి మొత్తం ప్రిపరేషన్ వైపే. ఓకే, ఇన్ కేస్ ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. ప్రైవేట్ జాబ్ చేయకుండా ఓన్లీ ప్రిపరేషన్ వైపు ఉన్నారనుకోండి, అసలు ఏం చేస్తున్నాము అనేది ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఆల్రెడీ జాబ్స్ చేసిన వాళ్ళు జాబులు కొడుతుంటే మనం ఓన్లీ ప్రిపరేషన్ మీద ఉండి కూడా మనం జాబులు సాధించలేకపోతున్నాము. దానికి గల కారణం ఏంటి అనేది ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఈ గ్రూప్ 2నే కాదు, మన మెగా డిఎస్సిలో కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సో చాలామంది కానిస్టేబుల్ జాబ్స్ చేసుకున్న వాళ్ళు లేదా సచివాలయం ఎంప్లాయీస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులే 40% మంది గ్రూప్ 2లో ఎంపిక కావడం అయితే జరిగింది. మిగతా 10% మిగతా కేటగిరీ పరంగా అబ్జర్వ్ చేస్తే. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ పాయింట్ రైస్ చేస్తున్నాను అంటే, మీరు ప్రిపేర్ కావటం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ జాబ్స్ చేసుకునే వాళ్ళు వాళ్ళనే నమ్ముకుంటారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ జాబ్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకు తెలుసు. సో వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ చేసుకుంటూ కూడా ఉన్న సమయాన్ని వృధా చేయకుండా సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉంటూ, అసలు సెల్ ఫోన్కే దూరంగా ఉంటూ, సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉంటూ, ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకుంటూ వాళ్ళ సమయాన్ని ఏం చేసుకున్నారంటే కరెక్ట్గా వినియోగించుకున్నారు, పర్ఫెక్ట్గా వినియోగించుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము,
మన మామూలుగా మనము ప్రిపరేషనే మన దృష్టి. అంటే ఇంక మనము మన ఆలోచన ఏం లేదు. ఓన్లీ ప్రిపరేషనే. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని వాళ్ళు పర్ఫెక్ట్‌గా వినియోగించుకుంటున్నారు. మనకు ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని మనము తర్వాత చదువుదాంలే అనేటువంటి పోస్ట్‌పోన్‌తో మనం సరిగా ప్రిపేర్ కావటం లేదు. సో, ఓవరాల్‌గా ఏం చెప్తున్నాను అంటే సమయాన్ని చాలా వరకు ఇప్పుడుండేటువంటి యూత్ పరంగా మన మెగా డీఎస్సీలో కూడా 70% జాబ్స్ ఎవరికొచ్చాయి అంటే 35 ఏళ్ల ప్లస్ ఉన్న వాళ్ళకొచ్చాయి. 35 ఏజ్ ప్లస్ ఉన్న వాళ్ళకొచ్చాయి. అంటే మనం క్లియర్‌గా చూసాం న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఆర్టికల్సే. మనమేం సొంతంగా ఏం కాలిక్యులేట్ చేసినవి కాదు. అంటే వాళ్ళకి ఆ వాల్యూ ఏంటో తెలుసు. లైఫ్ స్టైల్ ఏంటో తెలుసు. ఆల్రెడీ వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేసుంటారు. ఎక్కడన్నా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ, ఆ సరైనటువంటి జీతాలతో సతమతమవుతూ, ఆ ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, ఆ ఫ్యామిలీ బర్డెన్స్ ఏంటి, జాబ్ రాకపోతే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ వస్తే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ రాకపోతే నువ్వు ఏ విధంగా గౌరవించబడతావు, జాబ్ వస్తే నువ్వు ఏ విధంగా గౌరవించబడతావు, జాబ్ లేకపోతే మీ పేరెంట్స్ అంటే పేరెంట్స్ ఓకే. జాబ్ వచ్చిన తర్వాత పరంగానే మాట్లాడదాం. ఓకేనా? జాబ్ వస్తే మీ పేరెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి అబ్జర్వ్ చేశారనుకోండి, జాబ్ యొక్క వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది. ప్రైవేట్ జాబ్స్ చేస్తూ రూ. 1,00,000 వచ్చినా ఒకటే, గవర్నమెంట్ జాబ్ వస్తూ 40,000 వచ్చినా ఒకటే. ఆ వాల్యూవే. అందుకే గవర్నమెంట్ జాబ్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అంత ఈజీగా గవర్నమెంట్ జాబులు రావటం లేదు. సో, ఆ జాబ్ రావాలి అంటే నువ్వేం చేస్తున్నావు? ఆ జాబ్ కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది ఒక్కసారి ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. చిన్న వయసు వాళ్ళు ఎక్స్‌పెషల్లీ 35 బిలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఓకేనా? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నోటిఫికేషను ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ టీవీ స్క్రోలింగ్ పరంగా కూడా అబ్జర్వ్ చేస్తే, ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వము. నెక్స్ట్ సెకండ్ స్క్రోలింగ్ పరంగా అబ్జర్వ్ చేస్తే శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్నటువంటి ప్రభుత్వము. థర్డ్ పరంగా అబ్జర్వ్ చేస్తే శాఖల వారీగా ఖాళీలు వివరిస్తున్నటువంటి ప్రభుత్వము. తర్వాత మనకు లోకేష్ దీనిపై కసరత్తు చేస్తున్నాడు అనేటువంటి ఇంకో స్లైడ్ కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఓవరాల్‌గా జాబ్ క్యాలెండర్ వన్స్ రిలీజ్ చేసిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంక ప్రిపరేషన్‌కి సమయం ఉండదు. సో, ఆల్మోస్ట్ ఇంకా డేస్ అనేటివి అలా గడిచిపోతూ ఉంటాయి. సో, మనకు సిలబస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సమయం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల గందరగోళానికి క్రియేట్ అవుతారు. దానివల్ల మీ ప్రిపరేషన్ కూడా సరిగా ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా మీరు డెవలప్ చేసుకోలేరు అనేది మాత్రము 100% అయితే వాస్తవము. నిన్నటి వీడియోలో కూడా మీకు క్లియర్‌గా మోటివేషన్ వీడియో చెప్పాను. మీరు సగం పోస్ట్‌పోన్ వల్లనే మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. సగం పోస్ట్‌పోన్ వల్లనే ఫెయిల్యూర్ అవుతున్నారు. రెండవ సగము సోషల్ నెట్వర్క్స్‌కి అడిక్ట్ కావడం వల్లనే మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు. నువ్వు ఎప్పుడైతే సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉంటావో, మళ్ళీ చెప్తున్నా, ఫేస్‌బుక్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, లైక్ అన్నెసెసరీ చాటింగ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నువ్వు సగం డిస్టర్బెన్స్ నువ్వు సోషల్ నెట్వర్క్స్ వల్లనే క్రియేట్ చేసుకుంటున్నావు. అది నీకు తెలియటం లేదు. అది నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉంటూ ప్రిపరేషన్ వైపు నువ్వు ముందడుగు వేస్తావో 50% నువ్వు సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ రిమైనింగ్ 50% ఎప్పుడు సక్సెస్ అవుతావు అంటే, పోస్ట్‌పోన్ అనేది నీ నోటి నుంచి ఎప్పుడైతే రాకుండా ఉంటుందో, పోస్ట్‌పోన్ అనేది నీ మైండ్‌లో ఎప్పుడైతే క్రియేట్ కాకుండా ఉంటుందో, 50% రిమైనింగ్ 50% నువ్వు అక్కడ సక్సెస్ అయినట్టే. అంటే పోస్ట్‌పోన్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు డే 1 షెడ్యూల్ ఎగ్జామ్స్ పెట్టాము. ఎవరైతే పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకు డే 1 ఎగ్జామ్స్ ఇచ్చాము ఇలా. సో, ఏదో వర్కులు ఉంటాయి సహజమే. చాట్ చేయడం కూడా ఇప్పుడు ఒక వర్క్ లాగా అయిందనమాట ఇప్పుడు. మనం ఎలా ఉందంటే, మన పరిస్థితి ఎలా ఉందంటే, అవతల ఫ్రెండ్ హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనం తనతో కమ్యూనికేషన్ చాట్ చేయడం కూడా ఇప్పుడు ఒక వర్క్‌లా ఫీల్ అవుతున్నారు. అవసరమా చాట్ చేయడము? నేను జస్ట్ అడుగుతున్నా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ ఇప్పుడు ఫేస్‌బుక్ కానివ్వండి, రీల్స్ అవసరమా? వాట్సాప్ ఉంది. వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడం అవసరమా? మెసేజ్‌లు అన్నెసెసరీ ఏదో జనరల్ టాక్ ఉంటుంది. జనరల్ టాక్ చేయడం అవసరమా? ఫోన్ కాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫోన్ కాల్స్ అవసరమా? అంటే ఇవన్నీ మనకు తెలియనటువంటి డిస్టర్బెన్సెస్ అనమాట. వీటన్నిటికి దూరంగా ఉండాలి. ఇప్పుడు నీకేం అవసరం లేదు. సొల్లు కబుర్లకి ఇప్పుడు ఎంతవరకైతే నువ్వు ఓపెన్‌గా నిత్య సత్యం మాట్లాడాలి అంటే, నువ్వు సొల్లు కబుర్లకు ఇప్పుడు ఎంత దూరంగా ఉంటావో 100% నువ్వు జాబ్‌కి అంత దగ్గర అవుతావనేది మాత్రం క్లియర్‌గా చెప్పగలను. సో, ఎగ్జామ్స్ రాయాల్సిన సమయంలో రాయరు.
తర్వాత రాద్దాంలే అనుకునేటువంటి పోస్ట్‌పోన్ వల్లనే నీకు ఆ సబ్జెక్ట్ అలాగే అయిపోతుంది. నెక్స్ట్ రేపు ఇంకో షెడ్యూల్ వచ్చినప్పుడు ఈ షెడ్యూల్ అలాగే పెండింగ్ పడిపోతుంది. అంటే పోస్ట్‌పోన్ అనేది పక్కన పెట్టేసి ఆ మాటనే నీ నోట్లోంచి రాకూడదు. మీ మైండ్‌లోకి ఆ వర్డ్ అనేది రాకూడదు. షెడ్యూల్ వేసుకొని క్లియర్‌గా ఎప్పటి నుంచైనా కానివ్వండి సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉంటూ పోస్ట్‌పోన్ అనేటువంటి పదము మీ మైండ్‌లోకి రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పడుతూ నీ ప్రిపరేషన్ వైపు వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు జాబ్ సాధించగలవు. ఇప్పుడే చెప్పాను. ప్రభుత్వ ఉద్యోగులు 50% ఎందుకు సెలెక్ట్ అయ్యారు? వారికి ఆ వాల్యూ ఏంటో తెలుసు. ఆ గవర్నమెంట్ జాబ్ యొక్క వాల్యూ ఏంటో తెలుసు. జాబ్ చేసుకుంటూ ఏ చిన్న సమయం దొరికినా కానీ దాని ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేస్తారు. అంటే ఇక్కడ జాబ్ సాధించిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తుంటే ఏదో ఒక అర్ధగంట బ్రేక్ వచ్చిందనుకోండి. ఆ అర్ధగంట కూడా వాళ్ళు పోయేటప్పుడు బుక్కులు తీసుకెళ్తారు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ గంట సేపు జర్నీ ఉందనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, టీచరే ఉన్నాడు. సో, వాళ్ళు ఉండేటువంటి స్వస్థలం నుంచి జాబ్ చేసేటువంటి స్థలం 1 అవర్ ఉంది అనుకోండి. ఆ 1 అవర్ బస్సులో ట్రావెల్ చేస్తున్నారనుకోండి. ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా బుక్ మీదనే కాన్సంట్రేషన్ ఉంటుంది. లేదా మొబైల్ పట్టుకున్నావు అనుకోండి. నువ్వు రీల్స్ కోసము టైం పాస్ చేస్తూ ఉంటే, తను ఇన్ఫర్మేషన్ కోసం గ్యాదర్ చేస్తూ ఉంటాడు. ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తూ ఉంటాడు. లేదా సబ్జెక్ట్ పరంగా మాత్రమే మొబైల్ యూజ్ చేస్తాడు. అలా యూజ్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అంటే వచ్చేటువంటి ఆ హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, ఏ టైం దొరకనివ్వండి. ఇప్పుడు మేము జాబ్ చేస్తున్నాము, చాలామంది మేము ప్రైవేట్ జాబులు చేస్తున్నాము అని ఒక ఫీలింగ్ ఉంటదనుకో. జాబ్ చేస్తూ జాబ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎగ్జాంపుల్స్ క్లియర్‌గా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలామంది మీరే కాదు చాలామంది జాబ్స్ చేస్తూ ఉన్నారు. జాబులు చేసుకుంటూ కూడా ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్స్ అనుకోండి ఇంట్లో వర్క్ కూడా ఒక జాబ్ లాంటిదే. అంటే మీరు ఇప్పుడు వంట చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్. వంట చేస్తున్నాము. వంట చేసేటప్పుడు పక్కన ఒక వీడియో అది సబ్జెక్ట్ వీడియో ప్లే అవుతూ ఆ సబ్జెక్ట్‌ని ఒక్కసారి నువ్వు ఫోకస్ చేసుకుంటూ వంట చేయొచ్చు. తప్పు లేదు. తప్పు లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. తప్పు లేదు. ఎవరో ఏదో అనుకుంటారంటే ఏం లేదు. ఇంట్లో ఉండేది మీరే కదా! సో, ఎవ్వరు ఏమీ అనుకోరు. అంటే సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్తున్నా. జాబ్ చేస్తూ కూడా నువ్వు సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో చిన్న ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నానన్నమాట. ఇప్పుడు నువ్వు చెప్పాను కదా ఇప్పుడే. ఒక జాబ్‌కెళ్తున్నాము. ఒక 15 మినిట్స్ ట్రావెల్ చేయాలి అనుకోండి. ఆ 15 మినిట్స్ కూడా వాళ్ళు ఆ సబ్జెక్ట్ కోసం ఏ విధంగా కేటాయించుకోవాలని ఆలోచిస్తారు తప్ప, ఆ 15 మినిట్స్ మొబైల్‌లో చాట్ చేయడం కోసమో, ఏదో టైమ్ పాస్‌గా రీల్స్ చూడడం కోసమో, స్టేటస్‌లు చూడడం కోసమో వాళ్ళు వినియోగించుకోరు. అంటే ఫైనల్‌గా ఏం చెప్తున్నాను అంటే పోస్ట్‌పోన్ చేయొద్దు. ఆ వర్డే మీ నోటి గుండా రానివ్వద్దు. నెక్స్ట్ సోషల్ నెట్వర్క్స్‌కి చాలా వరకు దూరంగా ఉండండి. ఇప్పుడు మీరు చిన్న ఏజ్‌లో ఉంటారు. చాలామంది ఇప్పుడు డైట్ అయిపోయిన వాళ్ళు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు చిన్న ఏజ్ వాళ్ళే ఉంటారు. మీరిప్పుడు సోషల్ నెట్వర్క్స్‌కి బాగా కనెక్ట్ అయ్యుంటారు. సో, మీకేంటంటే లైఫ్ స్టైల్ వాల్యూ ఏంటో తెలియదు. ఆ లైఫ్ స్టైల్ వాల్యూ తెలిసేసరికి మీ సగం జీవితం అయిపోతుంది. అంటే ఆల్ వాల్యూ ఏంటి? జాబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నప్పుడు నువ్వు పక్కాగా చదవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తావు. ప్రభుత్వ జాబ్‌కి, ప్రైవేట్ జాబ్‌కి కంపారిజన్ అబ్జర్వ్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటది? జాబ్ రాకముందు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటదనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచిస్తే పక్కాగా నీకే ఆ వాల్యూ ఏంటో తెలుస్తుందని మాత్రము ఒక ఫ్రెండ్‌గా సలహా ఇస్తున్నా ఫ్రెండ్స్. మరి చదవాలా వద్దా అనేది మీ ఒపీనియను. నేనెప్పుడిచ్చినా కానీ మంచి మాటలే ఉంటాయి. కఠినంగా ఉన్నా కానివ్వండి, నిత్య సత్యాలు మాత్రమే మాట్లాడతా. సో, జాబ్ పరంగా కావాలి, జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంటే మాత్రము మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో ఒక్కసారి మీరే ఊహించుకోండి. క్వెషన్ పేపర్స్ కూడా అంత ఈజీగా రావటం లేదు. ఒకప్పుడు డైరెక్ట్ క్వెషన్‌లొచ్చేటివి. ఇప్పుడు అలా డైరెక్ట్ క్వెషన్స్ కూడా రావటం లేదు. క్వెషన్ పేపర్ యొక్క స్టాండర్డ్స్ పెంచారు. క్వెషన్ పేపర్స్ యొక్క ఆహ్, అడిగేటువంటి స్టాండర్డ్స్ అంటే ఒక 50, 25, 25 అనేటువంటి రేషియో 50% నార్మల్‌గా ఉంటే, 25% కొంచెం డెప్త్‌గా ఉంటే, మిగిలిన 25% కొంచెం ఆలోచన విధానంగా ఉంటున్నాయి బిట్లు. సో, మీరు ఆ ఆలోచన విధానంలో వెళ్ళే బిట్స్ చేయగలిగితే మీరు ఆటోమేటిక్‌గా జాబ్ అయితే సాధించగలరు. ఫోకస్ చేయండి. దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్‌గా సలహా ఇస్తున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. ఇప్పుడే మన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. 100% సమయాన్ని మాత్రం వృధా చేసుకోకుండా సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి.